మరణాత. ప్రభునామమున ఆయన శిలువ రక్తములో నుండి జీవపు ఓటలు మనకు దయచేసి మనల్ని ఆదరించి ఆయన నిత్య జీవమునకు వారసులముగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 50 నుండి. అరిమతయ్య అను యొక్క యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపు ఎప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన ప్రభువా, భూమి మీద పాపంతో నిండుకొని ఉన్నారని మా లోకం గురించి మనుషుల గురించి వ్రాయబడింది. నిజమే, మేము పాపులమే, పాపంతో నిండుకున్న వారమే. కానీ ఇక్కడ నువ్వు చనిపోయిన పిమ్మట ధైర్యం వచ్చింది. బలం లేని వారికి బలం, ధైర్యం లేని వారికి ధైర్యం, మాట్లాడలేని వారికి మాట్లాడే శక్తి వచ్చేసింది. అరిమతయ్య యోసేపు పిలాతు దగ్గరికి తిన్నగలిపోయాడు. నికోదేమో బాడీని దింపడానికి మరి పూనుకున్నాడో సిద్ధం చేశాడు. మరి దేహమును నికోదేము సిద్ధం చేస్తే సమాధిని అరిమతయ్య యోసేపు సిద్ధం చేసేది అతనిదే, అతని తోట, అతని సమాధి. అంతకుముందు ఎవ్వరు అందులో లేరు, తర్వాత కూడా ఇంకెవరు పెట్టబడలేదు. నేటి వరకు అది అలాగే ఉంది. అందరం చూడడానికి వెళ్ళినా ఇంకా ఇంకా చూడాలనిపించేలాగా అన్నది. స్తోత్రములు ప్రభువా. ఆ రోజు సిద్ధపరిచే దినం కాబట్టి మా తండ్రి శుక్రవారం సమాధిలోనికి వెళ్ళావు. స్తోత్రములు. విశ్రాంతి దినమున మరి ఆజ్ఞ చొప్పున వారు తీరికగా ఉన్నారు. నువ్వు మాత్రం పనిచేసావు, పనిలో ఉన్నావు. ఆ పని భూమి క్రింద పని, భూమిపైన పని అయ్యింది. కానీ భూమి క్రింద కూడా ఎంత పని ఉందో మరి ఆ పని చేయడానికి వెళ్ళావు కనుక స్తోత్రములు. భూమిపైన శరీరులు ఉన్న చోట ఉన్నావు, భూమి క్రింద ఆత్మలు ఉన్న చోట ఉన్నావు. క్రింద వారిని పైవారిని కూడా నీవు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే దేవుడు కనుక స్తోత్రములు. మా తండ్రి, ఈ మహిమ ఈ గ్రంథంలో సిలువలో ఇన్ని మహిమలు దాచి ఉంచావు. అన్నిటినీ చూడగలిగిన శక్తి మాకుంటే మాకు ఎంత భాగ్యమో. అలాంటి భాగ్యం కొరకై సిద్ధం చేసి మహింపొంది తండ్రి స్తోత్రములు. నీ మహా గొప్ప కృప తోడుగా ఇచ్చి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ అరిమతయ్య యోసేపు కనపడుతున్నాడు, నికోదేము కూడా కనబడుతున్నాడు. నికోదేము మరి రాత్రి వేళ ప్రభువుని చూడడానికి వచ్చిన ఆయన. పగలైతే అందరూ చూస్తారో, వారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇష్టం లేకపోయిన వారు ప్రభు దగ్గరికి రాలేరు. ఇష్టం ఉండి కూడా అభ్యంతరపడిన వారికి ఆటంకం ఉంది అని నికోదేము విషయంలో మాకు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ సిలువను వేసినప్పుడు ఏం చేయలేకపోయారు అంతే. కానీ ఇష్టం మాత్రం లేదు. అది నీతి అంట. నీతి ఏంటి అని అడిగితే
యోసేపు యొక్క నీతి ఎంతమంది ఒకటైపోయినా, ఎంతమంది మూర్ఖంగా మాట్లాడినా, ఎంతమంది చంపేస్తున్నా, సత్యం మాట్లాడడానికి వీలు లేనప్పుడు బాధపడ్డారో, వేదన పడ్డారో, కానీ లోపల మాత్రం వారితో ఏకీభవించలేదు. అలాంటి వారు ఉన్నారు. ఈ అరిమతయి యోసేపు గురించి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడును, వారి ఆలోచనకు వారి పనికి సమ్మతించని వాడు నీతిమంతుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి యోసేపు, అరిమతయి యోసేపుకి. నీతిమంతులు కొన్ని విషయాల్లో సమ్మతించరు. మరి మన ఇంట్లో జరుగుతున్న అనేక పనులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడడానికి వీలు పడదు. అలాంటప్పుడు సమ్మతించినట్టు కాదు, కానీ ఊరుకుంటున్నట్టే. అలాంటి ఊరుకుంటాం కూడా ప్రభువుకి సిలువే. ప్రభువుకి మనుషుల వల్ల సిలువ వేయబడింది. కుటుంబాల్లో, సంఘాల్లో మరి మంచిగా ఉన్నాం, చేస్తున్నది మంచి పనే అని వీరు కొనసాగించేస్తున్నారు. ఎవ్వరు ఆటంకపట్టలేకపోతున్నారు. అలాంటి దాంట్లో ఆయన సమ్మతించలేదు. వాళ్ళ ఆలోచనలో కానీ సజ్జనుడు నీతిమంతుడు అయ్యుండి వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు ఈ అరిమతయి యోసేపు. సజ్జనులకు కొన్ని ఆలోచనలు కిట్టవు. మొదటి దావీదు కీర్తనలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దు, నడవద్దు, నిలబడొద్దు, కూర్చోవద్దు అని 3 క్వాలిటీస్ గల వారిని గురించి దావీదు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ సజ్జనులు, యోసేపు వంటి సజ్జనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. వారు ఆలోచనలకు సమ్మతించరు, కానీ వారి యొక్క మనసు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతుంది. మరి మనం గెలవలేనప్పుడు, మన మాట చెల్లనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడానికి వీలు పడదు, బలం వారిదే. అలాంటప్పుడు ఈ యోసేపు యొక్క సజ్జనత్వం ఏంటంటే వారి ఆలోచనతో ఏకీభవించలేదు. వారు అవునంటే తను అవుననలేదు, వారు ఎలా చేద్దామంటే ఒప్పుకోలేదు. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పొరపాటు లేదు అని మరి ప్రభు పక్షంగా ఆ 70 మందిలో ప్రధానుల్లో ఉన్నవాడిలో నికోదేము, యోసేపు కూడా ఉన్నారు. అందుచేత వీరు ఇరువురు బయటకు వచ్చేసారు. ప్రభువు చనిపోకముందేమో మాట్లాడలేకపోయారు, కానీ ప్రభువు చనిపోయిన తర్వాత వీరికి స్వరం పెరిగింది. ప్రభు ఉన్నంతసేపు ఏం మాట్లాడలేదు, ప్రభు చనిపోయాక ఇంకా ఆగలేకపోయారు. నికోదేము రాత్రివేళ వెళ్ళిన భక్తుడు, ఈవేళ పగటి భక్తుడైపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చేసాడు, అంతే. ఎవరేమనుకున్నా ఆగలేకపోయాడు. మనకి లోపల సజ్జనత్వం ఉంటే, నీతి యథార్థత అనేది ఉంటే, కొన్ని ఆలోచనలలో ఏకీభవించకపోయినా దేవుని రాజ్యం యొక్క పని వచ్చినప్పుడు మాత్రం యోసేపు వలె బయటకు వచ్చేసాడు. మరి నికోదేమో శరీరాన్ని అలంకరించాడు, దింపిన శరీరాన్ని అలంకరించాడు. యోసేపు తన సమాధిని ప్రభువుకి ఇచ్చేశాడు. ఏమీ లేదు ప్రభువుకి. పుట్టినప్పుడు ఏమీ లేదు, చనిపోయినప్పుడు ఏమీ లేదు. పుట్టినప్పుడు పాక పశువుల తొట్టే, చనిపోయినప్పుడు అరిమతయి యోసేపు యొక్క సమాధి, నికోదేము యొక్క పని. ఇవన్నీ కూడా మనకు ప్రభువులో కనపడుతున్నాయి. నిజమైన విశ్వాసికి కూడా ఇలాంటి దారే ఉంటుంది. ఏమీ ఉండదు, వారు ఏమి ఉంచుకోరు. ఎందుకంటే వారు పని చేయడానికి వచ్చారు, పని చేస్తారంతే. ప్రభువులాగా తను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం తీసుకెళ్ళలేదు. ఆయన ఏదన్నా ఉంచుకుందామని కూడా అనుకోలేదు. ఏమీ ఉంచుకొని వాడు ఎవడంటే ప్రభువే, నిస్వార్థపరుడు. ఆయన ప్రార్థనాపరుడు మాత్రమే కాదు, సజ్జనుడు. మరి దేవుని వాక్యమును, రాజ్యమును బోధించిన ఆయన, దేవుని రాజ్యం కొరకు నిలబడిన ఆయన ప్రభు. ఆ రాజ్యం కొరకు కనిపెట్టిన ఆయన ఇదిగో యోసేపు. మరి దావీదు దేవుని రాజ్యమును స్థాపించాడు. అంచేత
దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో దేవుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుని చిత్తమేంటో తెలుసుకుని ఆ ప్రకారముగా రాజ్యమును నడిపించిన వాడు దావీదు. దావీదుకి అసలు ఊరియా భార్య విషయంలో తప్ప ఇంకే తప్పు కనిపించదు. అంత జాగ్రత్తగా నడిచిన ఆయన. దేవుడు కూడా అది ఆ మచ్చ, జీవితానికి ఒక మచ్చ ఉంది, ఆ మచ్చను చూపించి ఈ విషయంలో మచ్చ ఉంది అని దావీదుని గురించి ఖచ్చితంగా వ్రాయించాడు. ఎంత మంచోడు, ఇన్ని పనులు చేయించాడు, ఈ చిన్నదే లెక్కేముంది అని అనుకోలేదు. దేవుడు ఏ కార్యం చేసినా ఎత్తి చూపిస్తాడు. మన పొరపాటును కూడా దేవుడు ఎత్తి చూపిస్తాడు. ఇది పొరపాటు ఉండకూడదు. అయితే యేసు ప్రభు యొక్క జీవితంలో ఏ పొరపాటు లేనివాడు యేసు ప్రభు. దావీదు దేవునికి రాజ్యమును ఏర్పాటు చేసి దేవుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి తాను విధేయత కలిగిన వాడై ప్రభు ఏమి చెప్తే ఆ ప్రకారం సంఘాన్ని నడిపించి దేవుణ్ణి స్తుతించిన వాడు, గౌరవించిన వాడు, కీర్తనాకారుడు, రాజు, మహారాజు దావీదు. యేసు ప్రభు దేవుని రాజ్యమును స్థాపించడానికి వచ్చిన రాజు. మట్లాది వారం అదే కదా రాజు, దావీదు కుమారుడు రాజు, యేసు ప్రభు రాజు అని పిల్లలైన వారు స్తుతులు చెల్లించారు. చూడండి, పరలోకంలో స్తుతి, భూలోకంలో స్తుతి. ఎప్పుడైతే ప్రభు సమాధిలోనికి వెళ్ళాడో ఆ రోజు మరి శుక్రవారం నైట్ ప్రభు కింది లోకానికి వెళ్ళాడు. అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో ఉంటది, అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కననియు అని మనం విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుంటాం. అది నిజమే. ఎందుకంటే అదృశ్య లోకం ఏది? కనపడని లోకం. దృశ్యం అంటే కనపడేది, అదృశ్యం అంటే కనపడనది. అదృశ్య లోకంలోనికి ప్రభు దిగాడు. ఆ రోజు పని చేశాడు. అక్కడ ఆత్మలు ఉన్నారు. సమూయేలు మా గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారంగా సమూయేలు సౌలు పిలిచినప్పుడు కర్ణపిశాచి దగ్గర సౌలు పిలిచాడే, అప్పుడు సమూయేలు క్రింద నుండి రావడం ఆ కర్ణపిశాచి కలిగింది చూచింది. చూచి గట్టిగా కేకలేసి, నువ్వు సౌలువే, నువ్వు ఇక్కడ నన్ను మాయ చేయడానికి వచ్చావు, నన్ను చంపేయడానికి వచ్చావు అని భయపడిపోయింది. చంపను, అసలు ఎలాగున్నాడో చెప్పు అంటే ముసలాయన దుప్పడు కప్పుకుని పైకి వస్తున్నాడు అన్నది. కింద ఉన్నాడు కనుక పైకి రాగలిగాడు. అయితే క్రింద సమూయేలు లాంటి ప్రవక్తలు, రాజులను అభిషేకించిన వారు కూడా క్రింది లోకానికి వెళ్ళారంటే అక్కడ ఏముంది అది మనకి విపులంగా కనబడాలంటే చెరగా కొనిపోయినని పేతురు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ పేతురు పత్రిక, అందులో చెర అంటే పాతాళ లోకం, ఆత్మలకు చెర. మనం చనిపోయిన పిమ్మట మనం గనక రక్షణలోనికి వెళ్ళకపోతే, ప్రభువుతో ఉండకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? చెరకు వెళ్ళాలి. అనగా తప్పు చేసిన వారు భూమి మీద ఖైదులోనికి వెళ్తారు. ఆత్మల లోకంలో కూడా మార్పు లేని వారు, దేవుని తెలియని వారు, దేవుని రాజ్యములోనికి చేరని వారు కూడా చెరలోనికి వెళ్తారు. అదే పాతాళము, హేడెస్సులోనికి వెళ్ళినప్పుడు ప్రభు ఆయన వెళ్ళని చోట్లేదు, అన్నిటి దగ్గరికి వెళ్ళాడు. కనుక ఆయన వెళ్ళినప్పుడు చేసిన పని ఏంటంటే, చూడండి, పాతాళ లోకము కంపార్ట్మెంట్లుగా ఉంటుంది. ఎవరి గుణాలు కలిగిన వారే గుంపులుగా ఉంటారన్నమాట. ఉండి వారి స్వభావాలను చెప్పుకుంటారు. తిట్టే గుణం ఉంది, వాళ్ళు తిడతానే ఉంటారు. కొట్టే గుణం ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు. అలాగా ఇంకా భూమి మీద ఏమి సంపాదిస్తామో మన గుణాలకు, మన లక్షణాలు, వాటితోటే మరణంలోనికి వెళ్తాం. అంచేత మార్పు, ధ్యానం అనేది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే శరీరం పోయిన తర్వాత మరి వెళ్ళడం అనేది, మార్పు రావడం అనేది చాలా కష్టం. అంచేత కష్టమైన పని చేయలేం, సులువైన పని చేయగలం. ఆ సులువైన పని ఏదంటే, ఈ భూమి మీద ఉండగానే ఎవరి కోసమో చూడొద్దు, మీ కొరకు చూసుకోండి. మీ ఆత్మీయ జీవితంలో ప్రభువుతో బ్రతకగలమా లేదా,
ప్రభువుతో స్నేహం ఉందా లేదా, ప్రభువుతో మాట్లాడుకుంటున్నావా లేదా, ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావా లేదా అనేది మనం భూమి మీద ఉండగానే సరిదిద్దుకోవాలి. ఒకవేళ అలా సరిదిద్దుకోకపోతే పర్వాలేదు, ఏం చేస్తాడో క్షణంలో మారిపోతాం అనుకుంటారే, ఎన్నటికీ జరగదు. ఎందుకంటే మనసు ఒక క్షణంలో మారిపోయేది కాదు. ప్రభువుని చూస్తేనే, ప్రభువుతో మాట్లాడుకుంటేనే, ప్రభు సహవాసం కలిగి ఉంటేనే మనిషికి మార్పు వస్తుంది. అందుచేత మనం మారిన వారిని అనేక మందిని చూసాం. ఆ మారిన వారు అందరూ ప్రభువును చూచాక మారిన వారే. ప్రభువును చూడకుండా మార్పు అనేది మనంతటా మనం తెచ్చుకోవాలని అనుకుంటే మీ మంచితనం మిమ్మల్ని మార్చదు. అయ్యగారు ఒక పద్యం కట్టారు, మంచితనం వలన మనం మంచి సంపాదించుకుంటే మంచివాళ్ళం అవుతాం, విద్య వలన ఉద్యోగం సంపాదించుకుంటాం, ధనధాన్యముల వలన మన దరిద్రం పోద్ది, కానీ మోక్షం మాత్రం అందుకు రాదు. మోక్షం రావాలంటే ప్రభువుని చూడాలి. అందుచేత చెరలోనికి వెళ్ళక ముందే ఖచ్చితంగా మారాలి. వీరు చెరలోనికి వెళ్ళిన అనేక మందిని మనం చూస్తున్నాం. ఏమీ భయం లేకుండా మన ఇష్ట ప్రకారం నడిచేసి దైవాజ్ఞ ప్రకారం ఉండని వారు తప్పకుండా చెర అనగా పాతాళ లోకమునకు, హేడస్సునకు వెళ్ళి తీరాలి. అప్పుడు కష్టం. ప్రభువు శనివారం ప్రభువు చేసిన పని ఏదంటే హేడస్ అంతా తిరిగేశాడు. ఆయన తిరగడం వలన భూమి మీద అనేక మంది మారారు. మరి పాతాళ లోకంలో కూడా మార్పు రావడానికి అవకాశం కల్పించాడు. ఇంకొక పని చేశాడు. సమూయేలు గ్రంథంలో చూసినట్టు సమూయేలు కింద నుండి పైకి వచ్చాడంటే పరదైసు కూడా మరి క్రింద భాగంలో ఉందన్నమాట. అందుకని మనం సమూయేలు అంతటి మహాభక్తులు, ప్రవక్తలు కింద నుండి పైకి వచ్చారంటే మరి పాతాళ లోకం భాగాలుగా ఉన్నప్పుడు వీరు బయటకు రావడానికి సమూయేలును మనకు చూపించారు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పరదేశును అనగా రక్షితుల మోక్షమును పరలోకమునకు పైకి తీసుకెళ్ళిపోయాడు. చెరను చెరగా కొనిపోయాను, తీసుకెళ్ళిపోయాడు అంతే. తీసుకెళ్ళిపోయి మరి పరలోకములో అడుగు భాగం ఏదంటే పరదయస్సు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరు అడ్డు పెట్టరు. దేవదూతలు కూడా ఎంతకాలం ఎలా బతికావు, ఏ మొక్క పెట్టుకుని పరదేశకు వచ్చావని అనరంట, ఎవరు అనరంట. మన గుణాలే మనల్ని అక్కడ ఉండనివ్వంట, ఉండలేకపోతామంట. అందుచేత మనకి పరలోక దర్శనాలని సాధు సుందర్ సింగ్ గారు రాసిన పుస్తకంలో ఉంటుంది. అసలు ఉండలేమంట. ఎప్పుడు పారిపోదామా, మన పొరపాట్లు, మన యోగ్యతలు మన ఒంటి మీద రాసి ఉంటాయంట. వస్త్రం చుట్టుకున్నట్టు మన బ్రతుకంతా మరి మన మీదే ఉంటుందంట. ఎవరైనా చూస్తే సిగ్గేసి మరి వెంటనే పాతాళ లోకంలోనికి, అగాధములోనికి దూకేస్తారంట. ఎవ్వరూ వద్దనకపోయినా మనం ఉండలేకపోవడానికి కారణం ఏదంటే మనసుకు మార్పు రాకపోవడమే. అంచేత ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునిలో నిలబడినప్పుడు, ఆయన యందు నివాసం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనం ప్రభువుని హత్తుకుని ఉండాలి. ఇదిగో చూడండి, మనిషి యొక్క బ్రతుకులో ఉండవలసినవి ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉన్నా సరే, ఎలాంటి కుటుంబంలో పుట్టినా సరే, మనకి సజ్జనుడు నీతిమంతుడు, వారి ఆలోచనతో సమ్మతించని వాడు, దేవుని రాజ్యమునకు కనిపెట్టుచుండినవాడు. ఆయనకు దొరికిందండి సమాధి చేయడానికి, ఆయన్ని తీసుకెళ్ళడానికి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆయనకి ప్రభు అవకాశం ఇచ్చాడు. అసలు నిజానికి చెప్పాలంటే ప్రభు శిష్యులు వచ్చేసి ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళి సమాధి చేయాలి. ఎందుకంటే ప్రభుతో ఉన్నవారు వారే, కానీ భయము వలన ఆ కార్యమును చేయలేకపోయారు. ఈయన మరి అన్నీ కలిగిన వాడు గనక వచ్చేసాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతుని అడిగాడు, నేను సమాధి చేసుకుంటాను, ప్రభు శరీరం నాకు ఇమ్మని. పిలాతు ఇచ్చేశాడు. మరి నికోదేము సిద్ధం చేశాడు. మరి అరిమత యోసేపు సమాధిలో పెట్టాడు. ఇప్పటికీ ప్రభు సమాధిలో అంతకు ముందు ఎవరు పెట్టబడలేదు. ప్రభు పెట్టబడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంకా సమాధిలోనికి ఎవరు వెళ్ళలేని వరకు చూడడానికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభు యొక్క సమాధిని
చూసుకుని వస్తారు. ఇందులో నా ప్రభువుని పెట్టారు. నా ప్రభు సమాధిని గెలిచాడు, మరణమును గెలిచాడు, ప్రభువు పునరుద్ధాన బలముతో వచ్చాడని. కావలవారు భయపడి వచ్చినా వస్తాడో, ఈయన రాగలిగిన శక్తిమంతుడే, ముందే చెప్పాడు కాబట్టి ఈయన వస్తాడేమో అనే భయంతో ఆయనను ఒకవేళ బతికినా పెద్ద రాయి వేసామనుకో, ఆ రాయి ఎవరు తీస్తారు? మరణాన్నే జయించిన ఆయన రాయిని తప్పించుకురాలేడా? వారి ఆలోచనలు అలాంటివి. అలా అయితే అనుకుని పెద్ద రాయి వేసారు, రాయి తప్పించుకుని రాలేడు అనుకుని. శరీరమును గురించిన ఆలోచనలే కానీ మహిమను గురించిన ఆలోచనలు ప్రభువును చూడని వారికి తెలియదు అన్నమాట. మరణమే లెక్కలేదు. శరీరంతో, మహిమ శరీరంతో వచ్చినాడు. ఈ రాళ్ళు రప్పలో ఆగుతాయా? దేవదూతలే వచ్చారు. వద్దన్న వెళ్ళిపోయింది ఆ రాయ, పరిగెట్టేసింది. రాయ పక్కకు తొలగింది, మార్గం సరళమయ్యింది. దేవదూతలు వెళ్ళారు, ప్రభువును చూశారు. దేవదూతలను చూశారు, ప్రభువుని చూచారు కావలివారు. వాళ్ళే నిజంగా ఎంత సంతోషమో. ప్రభువుని చూడటం మనకు కూడా భాగ్యమే కదా. ప్రభువుని చూడటం మరి వారికి దొరికిందా అవకాశం. కానీ వారి హృదయాలు సిద్ధం లేకుండా ప్రభువుని చూశారు కనుక వణికిపోయారు, పరుగులు పెట్టేశారు. అంత పరిశుద్ధుడు, అంత శక్తిమంతుడు. సిలువు మీద నుంచి దిగు అంటే దిగలేదు. మరణములోనికి దిగి, పాతాళ లోకములోనికి దిగి, అక్కడున్న వారిని కూడా బయటకు తీసుకుని వచ్చి తాను అనుకున్న పనులన్నీ చేశాడు. ఇప్పుడు అన్ని లోకములకు రాజు, సర్వాధికారి. యేసు ప్రభువు అధికారం పొందినవాడు, అన్నిటినీ సంపాదించుకున్నవాడు. అధికారం ఏ లోకంలో ఉన్నవారినైనా సర్వాధికారం అంటే ఆయన మాటకు విలువందే నెగ్గుతుందనే కదా. మరణం యొక్కయు మరణము యొక్క తాళం చేతులు, మృత్యు యొక్క తాళం చేతులు ప్రభువు చేతిలో ఉన్నాయని ప్రకటనలో వ్రాయబడి ఉన్నదే. గనక ఆ మరణాన్ని జయించగలిగిన శక్తి రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయింది. మరి ప్రభు రమ్మని పిలిచాడు, మరణం వచ్చింది. ప్రభు 3వ రోజున పొమ్మని చెప్పాడు, మరణం పోయింది. విశ్వాసకి కూడా ప్రభు పిలిచినప్పుడు వస్తుంది, అప్పుడు మరణంలో ఉంటాం. ప్రభు పొమ్మని చెప్తాడు, వెంటనే పోతుంది. మరణానికి ఇంక శక్తి లేదు, మరణానికి బలం లేదు. ఎందుకంటే మన ప్రభు శక్తివంతుడు, బలవంతుడు. కనుక విశ్వాసులైన బిడ్డలు భూమి మీద ఉన్నాము, ఎన్నో శ్రమలో బాధలు అనుభవిస్తున్నాం. మరణం అంటే భయంకరమైనది, ఎడబాటు చాలా భయంకరమైనది. అయినప్పటికీ ప్రభువుకి ఎంత అద్భుతకరమైన శక్తి. ప్రభు జీవితంలో 3 ఉన్నాయి. 1 శుక్రవారం, 2 శనివారం, 3 ఆదివారం. శుక్రవారం శ్రమ, భూలోక జీవితం. శనివారం మరి ఆయన మరణం, సమాధి, పాతాళ లోకమునకు వెళ్ళి బోధించడం. ఆదివారం పునరుద్ధానం. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ఈ 3 ఉంటాయి. మరి శుక్రవారం గతించింది మహాశ్రమ, శనివారం ప్రభువుతో ఉన్నాం, ఆదివారం పునరుద్ధానంతో లేచాం. అలాగే శిలువ ధ్యాన పరులైన మనకు ఈ 3 రోజులు మన బ్రతుకును సూచిస్తూ ఉన్నదే. శుక్రవారం శ్రమ, శనివారం సమాధి, ఆదివారం పునరుద్ధానం. కనుక సజ్జనులైన వారు, యథార్థపరులు, నీతిమంతులు వీటిని అంగీకరిస్తారు. ప్రభువును లోకంతో పాటు, లోకస్తులతో పాటు వారు సమ్మతించరు. వారి గుణాలు వేరు, దేవుని పిల్లల యొక్క గుణాలు వేరుగా ఉంటాయి కనుక వారు అలాగున నిలబడలేరు. దేవుని మహాశక్తిని బట్టి మరి మనం నిలబడే శక్తిని, బలమును అందుకునే భాగ్యమును తండ్రి మన అందరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దీవించుము, కృప చూపించి నడిపించి ఆదరించుము. నీ రక్త బలము చేత మమ్మల్ని నడిపించుము. సాతానును జయించావు, లోకమును జయించావు. లోకములో ఉన్న సజ్జనులు కానివారిని జయించావు. సజ్జనులను నీతో పెట్టుకున్నావు. నీ పని చేయడానికి అక్కడ వారి గుణాలే ఆధారం. ప్రభువా నాయన నీకు వందనాలు. మాకు కూడా ఈ లోకంలో ఉండగా అన్ని పనులు చక్కబెట్టుకునే భాగ్యమును దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. దయతో దీవించి
మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని అందరినీ అన్నిటినీ దీవించి నడిపించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉంటాక. అందరికీ మరణాతండి.